'అమృతం' సీరియలు మీరు 'శివాజీ రాజా' గారి తర్వాత మధ్యలో వేరే యాక్టర్ చేసారు. తర్వాత మీరు నరేష్ గారు. 'నరేష్' గారు చేసారు. తర్వాత మీరు థర్డ్ యాక్టర్. సార్ 'నరేష్' గారు చేసింది చాలా తక్కువ ఎపిసోడ్‌లు. హ్మ్. అప్ వారిని పక్కన పెడితే 'శివాజీ రాజా' గారు చాలా లౌడ్ యాక్టర్. ఎక్స్‌ప్రెషన్స్ గాని, డైలాగ్స్ గాని ఒక ట్రైనింగ్ తీసుకొని ఈ పర్టిక్యులర్‌గా ఈ యాక్షన్ ఇలా ఉండాలి. మెజర్‌మెంట్స్‌తో చేసే యాక్టర్ లౌడ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయన్నమాట. చిన్న జర్క్ ఇవ్వడం గాని, అట్ట చూడడం గాని అట్ట. అలాంటి ఒక ఎక్స్‌ప్రెషన్. మీది చాలా కంపోజ్డ్‌గా ఎక్కడ నేర్చుకుంది గాకుండా మీకు స్వతహాగా వచ్చి చాలా కంపోజ్డ్‌గా. బట్ ఒకే సీరియల్‌లో ఆయన అంతే ఇంపాక్ట్ ఇవ్వగలిగారు. మీరు అద్భుతమైన ఇంపాక్ట్ ఇవ్వగలిగారు. ఎవరు తగ్గలేదన్నమాట. సో, ఆ క్యారెక్టర్‌ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే నేను అడిగేది అర్థమవుతుందా? నేను కరెక్ట్‌గానే అడగగలుగుతున్నానో లేదో? చాలా బాగా అర్థమైంది. నేను అంత బాగా చేయడానికి కారణం ఒకవేళ మీరన్నదే నేను చెప్పాలనుకుంటే, దానికి ఇంత ఆలోచించకపోవడం, ఇంత అర్థం చేసుకోకపోవడమే. ఎప్పుడైతే మీకు అనాలిసిస్ స్టార్ట్ అవుద్దో ఇందాక నేను చెప్పినట్టు 'రజనీకాంత్' సిగరెట్ లాగా అయిపోద్ది సార్. హ్మ్. ఎక్కువ ఫోకస్ పెట్టి జాగ్రత్తగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయాలి, బాగా చేయం. హ్మ్. జీవితంలో ఇది ఒకటే ఎపిసోడ్ కాదు కదా! ఇది సో ఒకటే రోల్ కాదు కదా! ఇది ఒకటే సినిమా కాదు కదా! సో చేసుకుంటూ పోదాం. సో, అవేం పెట్టుకోలేదు మీరు. అస్సలు ఉండదండి నాకు. హ్మ్. ఎప్పుడూ ఉండదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉండదు. అలా ఉండనోళ్ళే హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నా. 'శివాజీ రాజా' గారు ఎలా చేశారు? ఆయన కన్నా నేను బాగా ఎలా ఎలా చేస్తాను సార్ ఆయనకన్నా బాగా నేను. సో ఆయనలాగా చేయాలని చూస్తే, అప్పుడు ఆయన కన్నా బాగా చేయాలని చూడాలి. కరెక్ట్. కరెక్ట్. నాకేమొచ్చో అదే చేస్తున్నా. అందుకే పెట్టుకున్నారు నన్ను. అసలు హ్మ్. నేను అప్పటిదాకా కామెడీయే చేయలేదు. హ్మ్. అన్నీ ఒక 'భగ్న ప్రేమికుడు', 'యాంగ్రీ యంగ్ మ్యాన్', హ్మ్. 'కస్తూరి', 'ఋతురాగాలు' ఈ సీరియల్స్ అంతా డ్రగ్ అడిక్ట్ ఇలాంటివుండేవి. బాగా హెవీ ఇంటెన్స్ బాగా హెవీ డైలాగులు చెప్పడం అవన్నీ ఉండేవి. కామెడీ ఒక్కసారి సడెన్‌గా ఫాట్‌మని 'అమృతంలోకి' వచ్చేసరికి అది 'గంగరాజు' గారికున్న కాన్ఫిడెన్స్ ఏంటి, 'ఏలేటి చంద్రశేఖర్‌కున్న కాన్ఫిడెన్స్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా వచ్చింది అని నాకు నిజంగా తెలీదు. నా హెయిర్ స్టైల్ అప్పటిదాకా చూడండి, నా ముందు మీరు ఎప్పుడైనా యూట్యూబ్‌లో అట్లా చూస్తే, నా హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా మొత్తం విపరీతంగా మార్చేసాం. మీసం వెరైటీగా పెట్టి క్యారికేచర్ ఏస్తే ఇది 'అమృతం.' హ్మ్. ఆ కళ్ళద్దాలు, ఈ అవును. పెన్సిల్ కటింగ్ మీసం. అవును. ఈ 2 పెడితే క్యారికేచర్ ఏస్తే ఇది 'అమృతం' అని చెప్పేసే ఒక లుక్ తీసుకొచ్చారు. సో అంటే బహుశా మీరన్నట్టే 'గంగరాజు' గారు యాస్ ఎ క్రియేటర్, యాస్ ఎ విజనరీగా 'శివాజీ రాజా' గారికి, 'నరేష్' గారికి ఉన్న అడ్వాంటేజ్‌లు ఈడికి లేవు. అంటే ఏంటి? వాళ్ళు యెస్టర్ ఇయర్స్‌లో హీరోస్‌గా చేసి బాగా 'నరేష్' గారు ఎలాంటి సినిమాలు చేశారు సార్. సో 'శివాజీ రాజా' ఆఫ్‌కోర్స్ ఆల్ టైమ్ కమెడియన్‌గా ఆయన బాగా సక్సెస్‌ఫుల్‌గా ఆయన టైమింగ్ టెర్రిఫిక్. సో మీరన్నదే ఆళ్ళంత ట్రైన్డ్‌గా అంత దీనిగా ఉండి ఆళ్ళంత ఎక్స్‌పర్ట్‌లయిన వాళ్ళ ముందు చూడగానే ఆళ్ళు నవ్వు తెప్పించగలిగే యాక్టర్స్ ముందు నన్ను చూస్తే ఏమీ అనిపించదే. కానీ వీళ్ళేదో ఉంది. అది బయటికి తీసుకొద్దాం అనుకోని లుక్ కొంచెం మారుద్దాం. ఆడియన్స్ ఇప్పటిదాకా ఇలా చూసారు. ఇలా చేద్దాం అనేటప్పటికి అప్పటిదాకా గుబురుగున్న మీసాలంతా కట్ నాకు మొహం నేనే చూసుకొని సిగ్గుపడి ఇదేంటి ఇలా ఉన్నాను బాబోయ్! సో ఇట్ ఆల్ స్టార్టెడ్ లైక్ దట్. మనదేముండదు సార్, సమిష్టి కృషే. అందరూ కలిపి చేస్తే యాక్టర్ పేరొస్తది. సో ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. అండ్ మీ సినిమాల్లో నేను పర్టిక్యులర్‌గా ఒక సినిమా గురించి మాట్లాడతాను. అంటే కొన్ని లిస్ట్ ఏసుకున్నా గాని టైం ప్రకారం ఓకే. వెళ్తున్నాను. 'లీడర్' మూవీ సార్. 'లీడర్' మూవీలో ఆ క్యారెక్టర్ రానా గారినొచ్చి కలుస్తారు. ఇట్లా డబ్బులు. డబ్బులిచ్చానని చెప్పి చెప్తారనమాట. నైట్ ఉరేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కాలొస్తది మీకు. మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత బెడ్‌ల దగ్గరికెళ్ళి ఒక ముద్దు పెట్టుకుంటారు మీరు. అది యాక్టింగ్. అది వారు నేర్పిస్తేనో, ఇంజెక్ట్ చేస్తేనో వచ్చేది గాదు. ఆ దేవుడికి అట్లా దండం పెట్టుకునే ఎక్స్‌ప్రెషన్. సో, నాకు ఆ క్యారెక్టర్ గురించి, ఆ షూట్ గురించి ఏమన్నా చెప్పండి సార్? ఏంటంటే 'శేఖర్ కమ్ముల' గారు విపరీతమైన ఫ్రీడమ్ ఇస్తారండి. అది ఎంతంటే నేను ఒక సీన్ ఉంటుంది. ముస్లిం క్యారెక్టర్ ఉన్నది అందులో. మీకు తెలుసు కదా! ముస్లిం క్యారెక్టర్ అంటే రానా క్యారెక్టర్ లీడర్ రానా క్యారెక్టర్ ఖచ్చితంగా గెలవాలి. హ్మ్. అర్జున్ ప్రసాద్ అనుకుంటా అతని పేరు. అర్జున్ ఎలాగైనా సీఎం అవ్వాలి అని మేము ఒక స్టేజ్‌కొచ్చాక పీక్స్‌కెళ్ళిపోద్ది స్టోరీ. అక్కడ అందరికి ఉద్వేగభరితమైన ఒక టెన్స్డ్ మూడ్ ఉంటుంది. ఆ టైంలో నేను ఇలాగ అల్లాకి ప్రార్థన చేసుకుంటూ ఇలా పక్క తిరిగి ఇలా చూస్తాను. చూసేటప్పటికి నాకు 'ప్రియానంద్' విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది. అక్కడ అవును. వినాయకుడి బొమ్మ ఉంటే ఇలా దండం పెట్టుకొని కనిపిస్తుంది. ఇది షాట్ ఆయన చెప్పింది. "నువ్వు ఇలా దండం పెట్టుకో." మీ ఇద్దరు కోర్ టీమ్ ఆయనకి, అవును. రానా గారికి. అవును. సో, ఇలా దండం పెట్టుకొని నువ్వు ఇలాగ ప్రార్థన చేసుకొని ఇటు తిరిగేసరికి కనిపిస్తుంది. ఒక రియాక్షన్ అంతే. ఆ షాట్ తీసేసాం. తీసిన తర్వాత సార్ దగ్గరికెళ్ళి చెప్పా. "సార్ నాకో చిన్న థాట్ వచ్చింది." "ఏంటి?" అదే ఇది అంటే ఏంటంటే ఇలా ప్రార్థన చేశాడు అల్లాకి. ఇలా తిరిగాడు. చూస్తే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటుంది ఆ అమ్మాయి. ఇక్కడుంటే విఘ్నేశ్వరుడు. ఇలా విఘ్నేశ్వరుడిని కూడా చూస్తాడు ఒకసారి. చూసి వీడు కూడా తెలియకుండా ఇలా అంటాడు ఒకసారి. అదుంది సినిమాలో. అంటే ఆయన వెంటనే
ఆయనకు అర్థమైంది నేను చెప్పేది. ఒక్కసారి ఆగారు. సెన్సిటివ్ టాపిక్ అండి ఇది. అంటే ఎవరైనా రివర్స్ అయితే ఏంటి? అవును. అవును. దీని విపరీతమైన ఈకలు పెరిగితే ఏం చేస్తాం కోడిగుడ్డు మీద? అది చూసుకోవాలి డైరెక్టర్. ఆయన ఏం చేశారంటే ఒక్కసారి వావ్ ఫీలింగ్ ఉంది. కానీ ఆలోచిస్తుంటే అన్నా సార్ ఇందులో దేవుడు, మతం కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్జున్ సీఎం అవ్వాలని. అర్జున్ సీఎం అవ్వాలని తీవ్రంగా కోరుకుంటున్న ఒక మనిషికి ప్రపంచంలో ఉన్న ఏ హెల్ప్ అయినా కావాలి. ఏ పవర్ అయినా కావాలి. ఎవ్వరైనా సరే. దానికి ఉదాహరణ ఏంటి? ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మురికివాడల్లో కూడా వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకుంటున్నారుగా మన సో కాల్డ్ మినిస్టర్స్ అందరూ. వీళ్ళు గొప్పోళ్ళేనా? కాదు. అవసరం. అది మంచి ఉద్దేశంతో కూడిన అవసరమా? మోసం చేసేదా? అది వేరే. కానీ అవసరం తాలూకు తీవ్రత చెప్పాలంటే నేను నా దేవుడు దండం పెట్టుకున్నా ఓకే. ఆ పిల్ల ఆమె దేవుడు దండం పెట్టుకుంది ఓకే. ఇది వైస్ వర్సా. ఇప్పుడు ప్రియానంద్ అక్కడ లేదు. అంతా షిఫ్ట్ అయిపోతుంది. వాడు సారీ ఆ అమ్మాయి షాట్ కాదు ఇది. ప్రియానంద్ కూడా ఇదే పని చేయొచ్చు. ఆయన ఆలోచించింది అదే. ప్రియానంద్ కూడా ఇలా చేయొచ్చు కదా. అంటే ఏంటి? విఘ్నేశ్వరుడు ఇలా దండం పెట్టుకుని చూసింది. వీడు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి కూడా ఇలా ఒకసారి అనేసుకోవచ్చు. ఒక అవసరం అన్నది దేవుడిని క్రియేట్ చేసిందన్న వాదన ఉన్నోళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ ఇది. అంటే ఆయన ఓకే అన్నారు. మళ్ళీ సెటప్ పెట్టి ఆ చిన్న షిఫ్టింగ్ అదే మళ్ళీ పెట్టి ఆ షాట్ తీశారు అది. సో చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే అంత అంత ఆలోచిస్తారు ఆయన. అంటే ఒక యాక్టర్‌కి ఐడియా వచ్చింది కొట్టిపారేయొచ్చు. లేకపోతే సేమ్ ఇందాక ముద్దు పెట్టింది కూడా. సో అది ఎలాగి సరే ముద్దు పెట్టుకోవచ్చు ఆ పిల్లలు చాలా బాగుంటది. అసలు ఆయన్ని అడగాల్సిన పరిస్థితి లేకుండా విపరీతంగా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. ఆయన సీన్ చెప్పి మీకు మామూలుగా స్క్రిప్ట్లు అంటే ఈ సైజులో ఉంటాయి అందరూ 80 సీన్లు 90 ఆయన ఎంత ఉంటుంది నవలు చదివినట్టే డీటెయిలింగ్ అద్దరిపోద్ది. అంటే ఎలా ఉంటుందంటే వీడి ఈ మాట అందాం అనుకుని ఎందుకులే అని చెప్పి ఆలోచించి ఇలా అన్నాడు అని రాస్తాడు. అప్పుడు యాక్టర్కి యాక్టింగ్ వచ్చేట్లా ఇవన్నీ యాడ్ ఆన్స్. అంటే ఎందుకు చెప్పానంటే ఆయన తాలూకా ఎంకరేజ్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది. ఒక యాక్టర్ తాలూకు తపన ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఆ కాంట్రిబ్యూషన్ ఎంత పాజిటివ్ గా తీసుకుంటారు, దాన్ని ఆయన ఇన్కల్కేట్ చేసేటప్పుడు అన్ని ఇంప్రూవైజేషన్స్ చేస్తారు. మీరు అడిగారని చెప్తున్నాను కాదండి. ఇప్పటికీ ఆ ఒక్క సీన్ గురించి ఎన్ని వందల మంది అడుగుతారో నాకు తెలుసు. హ్యాట్స్ ఆఫ్.